అందరికీ నమస్కారం. ఇలా మన తెలుగుని ఎలా నేర్చుకున్నాం? వింటూనే కదా నేర్చుకున్నాం. అలానే మన ఇంగ్లీష్ని కూడా మనం వింటూనే నేర్చుకుందాం. మనం ఏదైనా భాష నేర్చుకోవాలంటే వినడమే ఫస్ట్ చేయాలి. సో మనం ఒక కథ నేర్చుకుందాం, ఓకేనా? లెట్స్ లెర్న్ ఏ స్టోరీ. ద యాంట్ అండ్ ద డవ్. ఒక చీమ మరియు పావురం. వన్ హాట్ డే, ఒక బాగా ఎండగా ఉన్న రోజు అన్నమాట. ఆ రోజు అండ్ యాంట్ వాజ్ సర్చింగ్ ఫర్ సమ్ వాటర్. ఒక చీమ నీటి కోసం వెతుకుతుంది. ఆఫ్టర్ వాకింగ్ అరౌండ్ ఫర్ సమ్ టైమ్, అలా కొంచెం దూరం నడిచిన తర్వాత షీ కేమ్ టు ఎ స్ప్రింగ్. ఒక స్ప్రింగ్ దగ్గరికి వచ్చింది. టు రీచ్ ద స్ప్రింగ్, ఆ స్ప్రింగ్ దగ్గరికి వెళ్ళాలి అంటే షీ హ్యాడ్ టు క్లైంబ్ అప్ ఎ బ్లేడ్ ఆఫ్ గ్రాస్. అంటే తను ఒక బ్లేడ్ ఆఫ్ గ్రాస్ని, అంటే బాగా షార్ప్ ఎడ్జెస్తో ఉంటుంది చూడండి ఒక గ్రాస్ అనేది, ఆ గ్రాస్ని దాటి దూకి వెళ్ళాలన్నమాట. వైల్ మేకింగ్ హర్ వే అప్, తన దారిని తను తయారు చేసుకుంటుంటూ ఉంటే వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే షీ స్లిప్డ్ అండ్ ఫెల్ ఇన్ టు ద వాటర్. జారి నీటిలో పడిపోయింది అనమాట. She could have drowned if a dove up a nearby tree had not seen her. ఒకవేళ మునిగిపోదునమాట అక్కడ కానీ అక్కడున్న డవ్ చూడకపోయి ఉంటే ఆ చీమ అనేది మునిగిపోయింది. సీయింగ్ దట్ ద యాంట్ వాజ్ ఇన్ ట్రబుల్, యాంట్ ట్రబుల్లో ఉందని తెలుసుకున్న డవ్ ఏం చేస్తుందంటే ద డవ్ క్విక్లీ ప్లక్డ్, ఒక ఆకుని తెంపి నీటిలో వదిలేస్తుంది అనమాట. ప్లక్డ్ ఏ లీఫ్ అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ద వాటర్, నీటిలో వదిలేస్తుంది. నియర్ ద స్ట్రగ్లింగ్ యాంట్, ఆ యాంట్ దగ్గర వేస్తుంది అనమాట ఆ ఆకుని. స్ట్రగ్లింగ్ యాంట్ అంటే అక్కడ ఇబ్బంది పడుతుంది కదా యాంట్, చీమ అనేది, అక్కడ వేస్తుంది అనమాట. ద యాంట్ మూవ్ టువర్డ్స్ ద లీఫ్ అండ్ క్లైంబ్డ్ అప్ ఆన్ టు ఇట్. ఆ ఆకు దగ్గరికి వెళ్ళిన తర్వాత క్లైంబ్ అప్ ఆన్ టు ఇట్, ఆ ఆకు మీద ఎక్కేసింది అనమాట ఈ చీమ. సూన్ ద లీఫ్ డ్రిఫ్టెడ్ టు డ్రై గ్రౌండ్. అలా ఈదుకుంటూ ఆకు డ్రై గ్రౌండ్, పొడి నేల దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ ద యాంట్ జంప్డ్ అవుట్. షీ వాజ్ సేఫ్ అట్ లాస్ట్. ఆ యాంట్ కూడా ఏం చేస్తుంది, జంప్ అయిందనమాట. ఆకు మీద నుంచి ఆ డ్రై ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడికి ఈ చీమ జంప్ అయ్యి సేఫ్గా రీచ్ అయిందనమాట. జస్ట్ ఎట్ ద టైమ్, అదే సమయంలో, ఎట్ దట్ టైం అదే సమయంలో ఏ హంటర్, ఒక వేటగాడు, నియర్ బై వాజ్ అబౌట్ టు త్రో హిజ్ నెట్ ఓవర్ ద డవ్. అక్కడే నియర్ బై దగ్గరలో ఉన్న ఆ డవ్ మీదకి వల వేద్దాం అనుకున్నాడు అనమాట, ట్రాప్ చేద్దాం. అయితే చీమ ఏం చేసింది, ఇదంతా గెస్ చేసి ఇలా చేయాలనుకుంటున్నాడు, గెస్సింగ్ వాట్ హీ వాజ్ అబౌట్ టు డూ, ఏం చేయాలనుకుంటున్నాడు అనేది ఊహించి దాట్ క్విక్లీ బిట్ హిమ్ ఆన్ ద హిల్, వెంటనే కరిచేస్తుంది అనమాట. ఫీలింగ్ ద పెయిన్, ఆ పెయిన్ అనుభవిస్తూ ద హంటర్ డ్రాప్డ్ హిజ్ నెట్, వాళ్ళని పడేశాడు అనమాట. ద డవ్ క్విక్లీ టు ఫ్లై అవే టు సేఫ్టీ. సో ఆ పావురం ఆనందంతో సేఫ్గా ఎగిరిపోయిందనమాట. వన్ గుడ్ టర్న్ బిగెట్స్ అనదర్. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్, మనం మంచి చేయగలిగితే మళ్ళీ ఆ మంచి మనకి తిరిగి వస్తుంది. సో థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.